రాయలసీమ అంటేనే గుర్తొచ్చేది అలసంద వడలు ఇంకా ఉగ్గాని బజ్జీ. ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైతే ఉగ్గాని బజ్జీ సూపర్ గా ఉంటుంది. అదే ఈవినింగ్ టైంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలన్నా, ఇంకా నాన్ వెజ్ కర్రీలోకి కాంబినేషన్ గా చేసుకోవాలన్నా ఈ అలసంద వడలు బెస్ట్ కాంబినేషన్ అని చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా సింపుల్. ఫస్ట్ అయితే అలసంద బ్యాళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగేసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో నీళ్లు మొత్తం వంచేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఇంకా జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఆరబెట్టుకున్న అలసంద బెల్లని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో పట్టుకున్నారంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. దేంట్లో పట్టుకున్న పప్పులో కొద్దిగా పలుకుండేలాగా మిక్సీ పట్టుకొని పిండి మొత్తాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడల్లాగా వేసుకొని కాల్ చేసుకోవడమే. సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.